హలో అందరికీ బాగున్నారా? ఇది ఒక స్పెషల్ గుడ్డు పులుసు అండి. స్పెషల్ ఏంటో అంటారా? చూసేయండి. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆయిల్లో ఎగ్స్ని బాగా ఎర్రగా దోరగా వేపేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేపుకుంటే కింద అంటకుండా నీట్గా వస్తాయండి. తర్వాత అదే బాండీలో ఆమ్లెట్ వేసుకోవాలండి. నేను చిన్నప్పుడు బాయిల్డ్ ఎగ్ తినేదాన్ని కాదు. అప్పుడు మా మమ్మీ ఇలా ఆమ్లెట్ కజ్జికాయ వేసి పులుసులో వేసేది. చాలా బాగుంటుందండి. అసలు బాయిల్డ్ ఎగ్ కంటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఈ ఆమ్లెట్ కజ్జికాయకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ కాకుండా ఆమ్లెట్ కజ్జికాయ వేసుకొనే తింటారు. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్స్ అలా తినరండి. వాళ్ళకైనా ఈ పద్ధతి ఇలా చేసి పెట్టండి, తినేస్తారు. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. చిన్నపిల్లలు అంత ఈజీగా బాయిల్డ్ ఎగ్ తినరండి. బాయిల్డ్ ఎగ్ తిన్నా లోపల ఎల్లో తీసి పడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగాక ఒక వంకాయ వేసుకున్నానండి, సరిపోతుంది. తర్వాత మెంతుల పొడి కొంచెం వేసుకొని కారం 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ పులుసుని మరిగించాలండి. ఒక 5 మినిట్స్ మరిగాక ఈ ఆమ్లెట్ కజ్జికాయలు వేసేసుకున్నాం కదా, అవి బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ పులుసులో వేసేసుకోవాలండి. చాలా గుమగుమలాడుతూ అద్భుతమైన రుచితో వస్తుందండి. సింపుల్గా మీకు 10 మినిట్స్లో అయిపోయింది పులుసు. పిల్లలు కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు. బాయిల్డ్ ఎగ్ ఇష్టమైన వాళ్ళు బాయిల్డ్ ఎగ్ తినేయచ్చు, ఆమ్లెట్ ఇష్టమైన వాళ్ళు ఆమ్లెట్తో తినేయచ్చు. అన్నంలో వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఆహా, చేతులు నాకేస్తారండి. అదైతే కన్ఫామ్. నా పద్ధతిలో ఒకసారి మీరు కూడా చేసి రుచి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.